వాడు గొప్పవారు. ఇద్దరు 2 రూపాలు ధరించారట. విష్ణువు వరాహ రూపం ధరించి మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయన తవ్వుకుంటూ వెళుతున్నాడు కిందకి. బ్రహ్మగారు హంస రూపం ధరించి అంతం తెలుసుకోవడానికి ప్రయత్నించారట. ఈయనక ఆది దొరకట్లేదు, ఆయనక అంతం దొరకట్లేదు. ఆ సమయంలో బ్రహ్మగారికి ఆలోచన వచ్చింది. కనబడిందని అబద్ధం ఆడితే ఎవడడిగాడు అన్నాడు కృష్ణ. అయితే అబద్ధం ఆడిన సాక్ష్యం ఉండాలి కదా. ఆ సమయంలో ఒక మొగలి రేపు కింద పడుతూ కనబడింది. నేను తుది చూశానని అక్కడున్న నిన్ను పట్టుకొచ్చాను అబద్ధం అంటాను. నువ్వు సత్యమే తలుగుతూ అన్నాడు. నారాయణ్ని పిలిచాడు. ఇదిగో నువ్వు సాధించేవా అన్నాడు. నారాయణ ఉన్నమాట చెప్పాడు. నాకు దొరకలేదు ఆది అన్నాడు. వెంటనే బ్రహ్మగారు నాకు అంతు దొరికిపోయిందయ్యా, కావాలంటే సాక్ష్యంగా దీన్ని తెచ్చాను చూడన్నాడు. వెంటనే నారాయణుడు నువ్వే గొప్ప అని నమస్కారం చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మగారు ఒక్క పొరపాటు చేశారు. ఆ కనిపించిన అగ్ని స్తంభం కేవలం ఒక జడంగా ఉంది అనుకున్నాడే గాని అది పరమేశ్వరుడని, అది సాక్షిగా అన్ని గమనిస్తోందన్న విషయం అతను తెలియలేదు. ఒక్కసారి ఆ స్తంభంలోంచి పరమేశ్వరుడు రూపం ధరించి వచ్చాడు. 3 కాలాలని 3 లోకాలని సాక్షిగా గమనించే సూర్య చంద్ర అగ్ని నేత్రాలతో బ్రహ్మని గమనిస్తూ ఉండగా కోపంతో కనుబొమ్మలు ముడివేశాడు. అధర్మం అంటే భగవంతుడికి ఆగ్రహం వస్తుంది. ఆగ్రహంతో కనుబొమ్మలు ముడివేయగానే అబద్ధమాడిన బ్రహ్మగారి తలను చూసి ఆ తలని పట్టుకుని తన చేతి వేలి గోళ్లతో లాగేసేట బయటకు. అప్పుడు బ్రహ్మగారు పరమేశ్వరుడు పాదాలపై పడి శరణు